అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాళ్ భాస్కర్. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పుకుంటాము. అందరు తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డని అంటే హెల్దీగా, హ్యాపీగా, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని ఫ్యామిలీకి, సొసైటీకి ఒక మంచి గిఫ్ట్గా ఇచ్చేంత మంచి బిడ్డని ప్రతి తల్లిదండ్రులు కూడా గట్టి సంకల్పంతో హస్బెండ్ సహకారంతో, మారల్ సపోర్ట్తో హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా నార్మల్ డెలివరీ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ప్రతి బిడ్డ కూడా మంచిగా ఉంటుంది అని ప్రతి తల్లి కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా అనుకుంటారు. బట్ ఎక్కడో మనం దాన్ని ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటాం. బిడ్డ వస్తే అది మంచిగానే కదా ఉండాలి. కానీ బిడ్డ అనేది తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర నుంచి, వాళ్ళ ఎగ్ స్పర్మ్ దగ్గర నుంచి వస్తుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ ఒక హెల్త్, వాళ్ళ ఒక ఇమోషనల్ ఆస్పెక్ట్ అన్నీ కూడా ఈ ఎగ్ స్పర్మ్ ద్వారా పోతుంది. కాబట్టి మంచి బిడ్డని మనం తెలుసో తెలియక, ఏ బిడ్డైనా తెలుసో తెలియకో బై డిఫాల్ట్ డిజైన్ చేస్తున్నారు. కానీ మంచి బిడ్డని కావాలి అని కోరుకునేటప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితిలో మనం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉండే ఫుడ్ ఇదంతా చాలా పొల్యూషన్ ఉంది. మన బాడీలో విటమిన్ లెవెల్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కాన్షియస్గా హెల్త్ ఇంప్రూవ్ చేయడం, కాన్షియస్గా మనకుండే డౌట్, నెగటివ్ బిలీఫ్స్, కొన్ని ఇమోషనల్గా ఈజీగా అప్సెట్ అవ్వడం, యాంగ్జైటీ, డిప్రెషన్, వరీస్, ఇవి అన్నీ కూడా మనం ఇమోషనల్గా మనల్ని స్ట్రాంగ్ చేసుకుంటే ఆ స్ట్రాంగ్ మెంటాలిటీనే బేబీకి పోతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఫిజికల్గా, మెంటల్గా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రెగ్నెన్సీకి ముందే ప్రిపేర్ అయితే ఆ బేబీని మోల్డ్ చేయడం మంచిది, ఈజీగా వచ్చేస్తుంది. అది లేదంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అప్పుడైనా బిడ్డతో టాక్ టు బేబీ అనే ప్రక్రియ మూలంగా బిడ్డని మనం తీసుకునే డయట్తో, మనం తీసుకునే విటమిన్స్, దాంతోపాటే బేబీతో మాట్లాడుతూ మన ఒక డిజైర్స్, నువ్వు ఇట్లా ఉంటావు ఇట్లా అనేది ఇష్టంగా చెప్పుకునేటప్పుడు ఈ బేబీ యొక్క పర్సనాలిటీని మనం ప్రెగ్నెన్సీని మోల్డ్ చేసుకోవచ్చు అనేది కూడా మన ఎక్స్పీరియన్సెస్లో మనం చూస్తున్నాం. స్టడీస్ కూడా అది ప్రూవ్ చేసి ఉన్నాయి. అందువల్ల టాక్ టు బేబీ అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా చేసుకోవడం వచ్చి బేబీని మోల్డ్ చేయడం ఒకటి, తల్లి హ్యాపీగా, కాన్ఫిడెంట్గా అయిపోతున్నారు. డెలివరీలో కూడా ఇది బాగా ఈజీగా హెల్ప్ చేస్తుంది అనేది మేము చూస్తున్నాం. కాబట్టి ప్రెగ్నెన్సీలో రెండు, ఒకటి టాక్ టు బేబీ బాగా చేయడం, రెండోది డెలివరీకి, అందులో హ్యాపీ, ఈజీ, సేఫ్ నార్మల్ డెలివరీకి దానికి ప్రిపరేషన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర వచ్చిన తల్లులు దాన్ని పాటించి వాళ్ళు డెలివరీ చేసుకుంటున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ నోటి ద్వారానే మనం విన్నప్పుడు అప్పుడు మనకి దాని గురించిన అవగాహన వస్తుంది. చాలా డౌట్స్ క్లియర్ అవుతుంది. ఓ, ఇది మనం కూడా చేసుకోవచ్చే, ఇది ఈ ఈజీ నార్మల్ డెలివరీ ఈ కాలంలో కూడా ఇట్ ఈస్ పాసిబుల్ అనే మన ఒక మైండ్ సెట్ అనేది మార్పు రావడానికి ఇది బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు మనతో సంధ్య ఉన్నారు. తన డెలివరీ నిన్ననే చేసుకున్నారు. తన ఎక్స్పీరియన్స్ని మనం వింటాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు సంధ్య. నేను మహారాష్ట్రలో వర్క్ చేస్తుంటాను బ్యాంక్ ఎంప్లాయీగా. మా హస్బెండ్ కూడా అక్కడే వర్క్ చేస్తారు. 7 months వరకు అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాను. 7 months ఇక్కడికి వచ్చాక చాలామంది చెప్పారు,
మేడం నార్మల్ డెలివరీస్ చేస్తారు, చాలా ఈజీగా చేసేస్తారు. మా అక్కగారు ఇక్కడ సజెస్ట్ చేశారు, మేడం దగ్గరికి వెళ్ళు, బాగా ట్రీట్మెంట్ ఇస్తారు, నార్మల్ డెలివరీస్ చేస్తారు అనేసి. ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఇద్దరు దూరంగా ఉన్నారు కదా, అసలు నార్మల్ డెలివరీ అనేది జరగదు, ఇంపాసిబుల్ అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చాక మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అయ్యాను. డైటీషియన్ మేడం కానీ బాగా చెప్పారు, ఎక్సర్సైజెస్ అవన్నీ ఎలా ఎక్సర్సైజెస్ చేయాలి, అసలు దానికి దీనికి సంబంధమే లేదు అని మొత్తం బాగా ఎంకరేజ్ చేశారు. నాకైతే అసలు అవుతుందని అనుకోలేదు నార్మల్ డెలివరీ. యాక్చువల్గా బేబీ వెయిట్ మెయింటైన్ చేసుకోమన్నారు, కానీ నాకు తెలియకుండానే బేబీ వెయిట్ పెరిగిపోయింది, 3.5 కిలో వచ్చేసింది. నిన్న పెయిన్స్ వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఇంకా అవ్వదు, ఇంకా పెయిన్స్ వస్తున్నాయి, ఇంకా అవ్వదని నేను ఏడ్చేస్తున్నాను. కానీ స్టాఫ్ మేడము చాలా సపోర్ట్ చేసి నార్మల్ డెలివరీ చేశారు, అది 3.5 కిలో ఉన్న బేబీకి. అసలు మా రిలేటివ్స్, మా హస్బెండ్ అయితే షాక్ అయిపోయారు. 3.5 ఉన్న కిలోస్ బేబీకి నార్మల్ డెలివరీ చేశారనేసరికి ఇంకా షాక్ అయిపోయారు. దానికి చాలా థ్యాంక్ యూ మేడం. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పెయిన్స్ భరించలేకపోయాను. కానీ స్టాఫ్ అయితే చాలా కోఆపరేట్ చేసి చాలా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ రోజు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు చాలా లేట్ అయింది, మెడిటేషన్, డైటీషియన్ అవంతా. మా పేరెంట్స్ ఏంది ఇంత లేట్ అవుతుంది అది ఇది అన్నారు. కానీ వాళ్ళు క్లాసులకు అటెండ్ అయ్యాక వాళ్ళు కూడా చాలా, అసలు ఈ రోజుల్లో ఇంత కేర్ తీసుకునే హాస్పిటల్స్ మేము ఎక్కడా చూడలేదు అని వాళ్ళు వచ్చిన ప్రతిసారి మెడిటేషన్కి వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. అలాగే రోజు 7 o'clockకి మేడం డైలీ మెడిటేషన్ చేయమని గ్రూప్లో మెసేజ్ చేస్తారు, రోజు గుర్తు చేస్తారు. స్టాఫ్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళాక రోజు మనకి కాల్ చేసి ఎలా ఉన్నారు, ఏం కంప్లైంట్స్ ఉన్నాయి అవన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. చాలా బాగా చేశారు ట్రీట్మెంట్. ఇంకొకటి మేడం ఒక బుక్ ఇచ్చారు, ఆ బుక్ అయితే నేను 2 times చదివాను. దాంట్లో స్టోరీస్ కానీ అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. అంటే ఈ టాక్ టు బేబీ చేయడం వల్ల యూజ్ ఉంటుందా అంటే, మా ఫాదర్ అయితే అవన్నీ పురాణాల్లోనే జరుగుతాయి, నిజం కాదు అని చెప్పారు. కానీ నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. యాక్చువల్గా 26th మా మ్యారేజ్ డే, ఆ లోపు వచ్చేసాయి నాన్న అని చెప్పి మా బేబీకి చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఆ లోపే 25th డెలివరీ అయిపోయింది నాకు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా హస్బెండ్ చాలా బాగా ఫేర్గా ఉంటారు. నేను చెప్పుకునేదాన్ని అనమాట, నా పొలకలు వద్దు, మీ డాడీ పొలకలు తెరా బాగా అలాగంటి కలరు అలాగా అనేసి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా బేబీ అయితే సేమ్ మా హస్బెండ్ కలర్ కానీ హ్యాండ్స్ కానీ మొత్తం తనే. చాలా యూజ్ అయింది టాక్ టు బేబీ. మెయిన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నాకు 3.5 కిలోకి చాలా పెయిన్స్ వచ్చాయి. యాక్చువల్గా అయితే అవి తట్టుకోలేరు, కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల పెయిన్ చాలా కంట్రోల్ చేసుకున్నాను. పెయిన్స్ వచ్చిన 1 hourకే ఇంకా నాకు డెలివరీ అయిపోయింది ఇక్కడికి వచ్చాక. అసలు థియేటర్కి వెళ్ళాకైతే ఇంకా అసలు మొత్తం మేడమే అనమాట. థియేటర్కి వెళ్ళి కూడా చాలామంది పెయిన్స్ భరించలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ నాకు థియేటర్కి వెళ్ళాక అసలు ఏం తెలియలేదు. నార్మల్ డెలివరీ కూడా ఇంత ఈజీగా అయిపోతుందా అని అనిపించింది నాకు అయితే. దానికి మేడంకి చాలా థ్యాంక్స్ మేడం. సో ఎక్సర్సైజెస్ ఏమేమి చేస్తున్నారు? నేను 9th month స్టార్ట్ అయ్యాక బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్టెప్స్, వాకింగ్, స్క్వాట్స్ బాగా చేశాను. ముందు రోజు కూడా స్క్వాట్స్ బాగా చేశాను. అందువల్లే నెక్స్ట్ నాకు డెలివరీ డేట్ ఇంకా 10 days ఉంది. అవి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కొంచెం బాగా పెయిన్స్ వచ్చేసి స్క్వాట్స్ బాగా చేశాను. బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేశాను బాగా. మా ఇంట్లో వాళ్ళందరూ అయితే అలా చేయకు మరి అంతగా అన్నారు, కానీ అది చేసుకోవడం వల్లే నాకు బాగా రిలీఫ్ అయిపోయి తొందరగా వచ్చేసింది బేబీ. అది 3.5 కిలో ఉన్న బేబీ అసలు ఇంపాసిబుల్ నార్మల్ డెలివరీ అనేది. అసలు నర్సెస్ స్టాఫ్నైతే ఇంత కేరింగ్గా మాట్లాడే వాళ్ళని నేను ఏ హాస్పిటల్లోనూ చూడలేదు. అసలు దానివల్ల ఏం అనిపిస్తుంది అట్లా నర్సింగ్ కానీ డాక్టర్స్ కానీ నర్సెస్ కొంచెం బాగా ఫ్రెండ్లీగా మాట్లాడడం వల్ల మనకి ఎట్లా అనిపిస్తుంది? బాగా హ్యాపీగా ఉంటుంది మేడం. అంటే కొంతమంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఇంట్లో వాళ్ళు కోఆపరేషన్ లేకపోయినా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళంతా బాగా కోఆపరేట్ చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్కి వెళ్ళాలి, వాళ్ళు చెప్పిన మాటలు వినాలి,
అట్లా బాగా అట్లా ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తుంది. అనిపించింది. మా మదర్ కూడా అంత ఎంకరేజ్ చేయలేదు. ఓకే. ఇక్కడైతే ఫస్ట్ టైం వచ్చాను, సెకండ్ టైం నుంచి వాళ్ళ నేమ్ కూడా గుర్తు పెట్టేసుకున్నారు. ఎంతో మంది పేషెంట్స్ వస్తారు కదా, ఆయన నేమ్ గుర్తు పెట్టేసుకొని ఎలా ఉన్నావు సంధ్య, అది బాగా పలకరించడం బాగా Okay. నచ్చింది స్టాఫ్ అయితే. సో నైట్ డ్యూటీలో ఉండే మేడం కానీ నైట్ అయితే నా దగ్గర మా అమ్మ మా నాన్న మా వాళ్ళు కూడా లేరు, మొత్తం నైట్ వాళ్ళే ఉన్నారు. 4 members కూర్చొని నా చుట్టూ కూర్చొని ఇంకా నన్ను ఇంకా వాళ్ళ బిడ్డలాగా ఓన్ సిస్టర్స్ ఎలా చూసుకుంటారో పొట్ట మీద అలా రుద్దుతూనే ఉన్నారు. అసలు చాలా కేరింగ్ గా చూసుకున్నారు. మా అమ్మ కూడా అంటుంది, అసలు వీళ్ళు మొత్తం వాళ్ళే చూసుకున్నారు హాస్పిటల్ అంతా, మేము లేకపోయినా వాళ్ళు నీకు డెలివరీ చేసేసేటట్టున్నారు అనేసి బాగా చెప్పారు. ఓకే. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎట్లా ఉపయోగపడింది? పెయిన్స్ వచ్చేటప్పుడు బ్రీతింగ్ చేసుకోవడం వల్ల కాంట్రాక్షన్స్ కొంచెం తగ్గుతున్నాయి. అంత ఓర్చుకోగలిగాను. 3.5 కిలోకి నేను అంత ఓర్చుకోగలిగాను అంటే అసలు అరవను కూడా అరవలేదు నేను. కొంచెం ఏడ్చాను, నాకు ఇంకొద్దు ఆపరేషన్ చేయండి అన్నా కూడా మేడం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకో బాగా, నీకు నేను నార్మల్ డెలివరీ చేస్తాను అని చెప్పేసి మీరు బాగా ఇంకా 1/2 hour ఓడ్చుకోమన్నారు. ఓడ్చుకున్నాను, ఇంకా ఓపెన్ అయిపోయింది, చేసేసారు. సో అదే వెయిట్ ఒక 2.8 అయితే ఇంకా తొందరగా అయిపోయింది. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 3.5 kilos ఉంటారు అనేసి. మార్నింగ్ బయటకు వచ్చాక మేడం అన్నారు 3.5 kiloకి నువ్వు నార్మల్ డెలివరీ చేసేసుకున్నావు అని. మా హస్బెండ్ అయితే షాక్ అయిపోయారు. 3.5 kiloకి వాళ్ళు నీకు నార్మల్ డెలివరీ చేసేసారు మేడము, నేను రాలేకపోతున్నాను, వస్తే మేడంతో మాట్లాడేవాడిని అన్నారు. తను అక్కడ ఉంటారు దూరంగా, ఇవాళ బయలుదేరుతున్నారు. ఓకే ఓకే. సో చాలా ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు రిలేటివ్స్ కానీ పెయిన్స్ గురించి. నిన్నే మా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి డెలివరీ అయింది మేడం, కింద అమ్మాయికి. అమ్మాయి అయితే 3 days అడ్మిట్ అయింది హాస్పిటల్లో. 3 days పెయిన్స్, 3 days అయినా కూడా తనకి ఓపెన్ అవ్వకుండా. డెలివరీ అప్పుడు కూడా చాలా కష్టపడ్డాను అక్క, అసలు నీకు అలా వెళ్ళగానే అలా అయిపోయింది అని చెప్పింది నిన్న. ఎందువల్ల నీకు అట్లా అయింది? మెయిన్ ఇదే మేడం, నార్మల్ డెలివరీకి ఏమేమి హెల్ప్ అయింది అనుకుంటున్నాను? అది ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా హెల్ప్ అయింది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ కూడా. మెడిటేషన్, బేబీ టాక్ టు బేబీ కూడా చెప్పుకోవడం బాగా. ఇట్లా ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాను, ఎక్కువ పెయిన్ రాకు, నువ్వు సేఫ్గా రావాలి, నేను సేఫ్గా రావాలి చెప్పినప్పుడు మూమెంట్ బాగా ఇచ్చేది మూమెంట్. అలాగా మా హస్బెండ్ చెప్తే ఫస్ట్ నవ్వేవారు అనమాట, కానీ తన ఇంట్లో 15 days ఉన్నప్పుడు తను ట్రయల్ చేశారు, తనకు కూడా బాగా అనిపించింది. అలా కొంచెం నైట్ అందుకే ఓడ్చుకోగలిగాను. నర్సెస్ మేడమ్స్ కూడా చుట్టూ కూర్చొని బేబీతో మాట్లాడు, పెయిన్ రాకూడదని. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు పెయిన్ వచ్చినప్పుడు వెంటనే తగ్గిపోతుంది, మళ్ళీ 2 minutes చూపిస్తుంది, మళ్ళీ బ్రీతింగ్ చేయడం వల్ల తగ్గిపోతుంది. అలా ఆగి రావడం వల్ల కొంచెం బాగా. అది చాలా మందికి తెలియదు బయట డాక్టర్ బేబీ అవన్నీ, కానీ రియల్ గా జరుగుతాయి అని నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. అంతే కదా. మా సిస్టర్ అయితే అప్పుడు మీ క్లాసెస్ కి అటెండ్ అయ్యే అంత టైం లేక మీ వీడియోస్ చూసి టాక్ టు బేబీతో మాట్లాడుకునేదంటే. తను చెప్పింది నాకు, నేను వెళ్ళలేకపోయాను మేడం దగ్గరికి, నువ్వన్నా వెళ్ళు, నేను అప్పుడు మేడం వీడియోస్ చూసి, టీవీలో వస్తాయి కదా వీడియోస్ చూసి టాక్ టు బేబీ చేసుకునేదాన్ని అని చెప్పారు. సో ఇంకా మామూలుగా ఈ పెయిన్స్ గురించి సినిమాలో చెప్తారు, సినిమాలో చెప్తారు. అసలు థియేటర్కి వెళ్ళాక నాకైతే ఏం తెలీదు. మా అమ్మ చెప్పింది నైట్, నువ్వు లోపలికి వెళ్ళగానే నర్స్ వచ్చి చెప్పేసింది పాప పుట్టింది అని. 1 నిమిషంలో అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్ళి 2 hours 3 hours నువ్వు పెయిన్స్ పడాలి అని మేము బయట టెన్షన్ పడుతూ ఉండేము. అసలు అలా వెళ్ళిపోయావు, అలా అయిపోయింది డెలివరీ అని చెప్పారు. అసలు నేనైతే ఈ టెక్నిక్ ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా. నేను మా ఫ్రెండ్స్ని చాలా మందిని అడిగాను కూడా. డెలివరీలో ఇది రకంగా మ్యాజిక్ డెలివరీ చెప్పాలంటే. సో వీళ్ళు పక్కన సిస్టర్స్ స్టాఫ్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం వీళ్ళు నేను నొప్పులు పడితే ఇప్పుడు వచ్చి ఇది ఎంత మాట్లాడుతున్నారే,
విసిగిస్తున్నారే అని అసలు అనిపించలేదు. లేదు మేడం. వీళ్ళు ఎంత చిన్నగా అసలు నైట్ డ్యూటీ చేసిన వాళ్ళైతే నైట్ వాళ్ళని చాలా ఇరిటేట్ చేసేసాను నేనైతే. చాలా ఇరిటేట్ చేశాను. అయినా నలుగురు చుట్టూ కూర్చొని భలే ఎంకరేజ్ చేశారు. అమ్మ వాళ్ళని బయటకు పంపించేసి మా అమ్మని మా పెద్దమ్మని వాళ్ళే లోపల కూర్చొని నేను ఇంకా వాళ్ళని కసిరేస్తున్నాను, నాకు ఆపరేషన్ చేసేయండి నా వల్ల కాదు అని. కానీ చాలా బాగా మోటివేట్ చేశారు నన్ను. ఓకే. సో మైండ్ రిలాక్స్ అయ్యి వీళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్ కలిగిందా? వచ్చింది నాకు చాలా. ఇంకా అన్నిటికీ వీళ్ళు ఉన్నారు, ఏదైనా చూసుకోగలరు అనే ఫీలింగ్ నాకు 7th month ఫస్ట్ వచ్చినప్పుడే అర్థమైపోయింది. ఇంకా వీళ్ళు ఉన్నారు, చూసుకోగలరు, వీళ్ళు అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు అనేసి. మా అమ్మ కూడా వచ్చిన రోజే అనింది. వచ్చిన రోజే అన్నారు. డాక్టర్ మీద స్టాఫ్ మీద ఆ ట్రస్ట్ అనేది కంపల్సరీ అవసరమా? అవసరం కదా మేడం. ట్రస్ట్ అనేది అంటే ఇంకా డెలివరీ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా, పేరెంట్స్ చేతుల్లో ఉండదు. సో వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తే మనకి రిలీఫ్ గా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. సో వాళ్ళంతా బాగా యూజ్ అయ్యారు నాకైతే. సో ఫైనల్ గా ఏ పాయింట్స్ నీకు ఈ నార్మల్ డెలివరీకి హెల్ప్ చేసింది? మెయిన్ టాక్ టు బేబీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మేడం, అవి రెండు బాగా హెల్ప్ చేశాయి. లాస్ట్ 2 weeks లో డైటీషియన్ మేడం కొన్ని చెప్పారు. పైనాపిల్ తినమని, ఖర్జూరము అంటే స్మూత్నెస్ అవ్వడానికి. ఇంట్లో వాళ్ళు ఇలాగ భయపెడుతున్నారు, నేను హస్బెండ్ దూరంగా ఉంటున్నాము, సో నార్మల్ డెలివరీ అవ్వదు నీకు, కష్టం అని ఇట్లా భయపెడుతున్నారు మేడం అని చెప్తే, మేడం ఏమేం చెయ్యాలి ఏంటి అని, ఎలా వాక్ చేయాలి అన్ని చేసి చూపించారు. నేను ఇంకా అదే ప్రాక్టీస్ చేశాను లాస్ట్ 2 weeks. ఇక్కడికి వచ్చే ముందు రోజు కూడా స్క్వాట్స్ చేశాను, ఇంకా పెయిన్స్ తో వచ్చేసాను చాలా ఈజీగా. సో ఈ ఎక్సర్సైజ్ అదంతా బాగా చేసే కొద్దీ అదంతటికదే పెయిన్స్ దానికంతటా అదే పెయిన్స్ రావడము. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు డెలివరీ డేట్ ఇచ్చినప్పుడు కూడా పెయిన్స్ రావట్లేదు. సో ఈ ఎక్సర్సైజ్ 9th month నుంచే చేశారు? నేను 9th month నుంచే చేశాను మేడం. లాస్ట్ 2-3 weeks నుంచే చేశాను. ఏం అనుకొని చేసినావు? ఎంతసేపు చేసేదాన్ని? నేను వాకింగ్ కి ఇంత టైం అని పెట్టుకునేదాన్ని, రోజుకి ఇన్ని స్టెప్స్ అని పెట్టుకునేదాన్ని మేడం. 3000 అట్లాగా అన్ని స్టెప్స్ నడిచేదాన్ని, ఫోన్లో పెట్టుకుని నడిచేదాన్ని. ఇంకా మెడిటేషన్ మేడం డైలీ గుర్తు చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్, అవి చేసుకునేదాన్ని. స్క్వాట్స్ స్టార్టింగ్ 10 అలా చేశాను. లాస్ట్ 2-3 daysకి వచ్చేసరికి 15 అలా చేశాను. ఇంకా వచ్చేసింది. ఎక్సర్సైజెస్ కూడా మరి అంత హెవీగా ఏం చేయలేదు, పీస్ఫుల్ గా అంతే. 9th month అలా అంతే. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంతే. ఎక్సర్సైజ్ కూడా అంత హెవీగా ఏం చేయలేదు. మెయిన్ డాక్టర్ బేబీ బాగా ఉపయోగపడింది నాకు, చాలా ఉపయోగపడింది ఎక్సర్సైజ్. ప్లస్ ఇంకా ఏం అయిండొచ్చు ఈ డెలివరీకి హెల్ప్? వీళ్ళు చెప్పడం మేడం, రోజు మోరల్ సపోర్ట్ ఖచ్చితంగా. మేడం అయితే మొన్న వచ్చినప్పుడు 26th వరకు చూడు, 26th లోపు నీకు పెయిన్స్ వచ్చేస్తాయి, 26th వరకు పెయిన్స్ రాకపోతే 26th రా, నేను మెడిసిన్ ఇస్తా అన్నారనమాట. నేను అప్పుడు ఇంకా మా బాబుతో చెప్పుకున్నాను, వెళ్ళి మెడిసిన్ ఇచ్చి 2 days అడ్మిట్ అయ్యి పెయిన్స్ వచ్చేంత చేసుకోవద్దమ్మా, ఈ లోపు వచ్చేసాయి పెయిన్స్, తొందరగా వచ్చేసే, నువ్వే వచ్చేస్తే బాగుంటది అని చెప్పుకుంటా అన్నాను. 25th పెయిన్స్ వచ్చేసింది. మేడం కూడా చెప్పి పంపించారు, నీకు నువ్వు బేబీతో చెప్పుకో, నీకు 26th లోపే పెయిన్స్ వచ్చేస్తావు అని. అలాగే 25th వచ్చేసాను. ఓకే ఓకే. సో నార్మల్ డెలివరీ అయ్యింది, దాని గురించి ఎట్లా ఫీల్ అవుతున్నా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. అసలు నార్మల్ డెలివరీ మామూలుగా పెయిన్స్ ఉంటాయి, కానీ అంత పెయిన్ఫుల్గా ఏం ఫీల్ అవ్వలేదు నేను. కొంచెం సేపు దానికి కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. నేను సిజేరియన్ చేయమన్నా కూడా చేయకుండా నార్మల్ డెలివరీకి చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఒక్కరోజు కొంచెం సేపు పెయిన్స్, తర్వాత అంతా రిలీఫ్, హ్యాపీగా ఉంటుంది. సో నార్మల్ డెలివరీ పెయిన్స్ చూసి భయపడాల్సిన అవసరమే లేదు మేడం. అసలు అవసరమైతే సిజేరియన్ కి ప్రిపేర్ అయినావమ్మా? అయ్యాను మేడం. బేబీకి ఇప్పుడు కూడా ఫీడింగ్ ఇచ్చేది, డాక్టర్ బేబీ బాగా చేయండి, ప్రెగ్నెన్సీలో విన్న సాంగ్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, నిద్రపోయినప్పుడు అది కొంచెం బాగా చేయమ్మా, సరేనా? చేస్తే
బేబీకి చెప్పేసి బాగా ఫీడింగ్ తీసుకోవాలి, బాగా నిద్రపోవాలి, మేల్కొనే టైంలో అందరితో యాక్టివ్ గా అన్ని చూసుకోవాలి. అసలు పుట్టగానే కళ్ళు తెరిచేసాను కదా, నిన్న అదే షాక్ అయ్యారు వాళ్ళు. పుట్టగానే చూస్తాను ఎవరెవరు అనేసి. మా మమ్మీ ఉండేది నా దగ్గర బాగా మాట్లాడినప్పుడు అలా చూస్తా ఉంది. సో అది కొంచెం బాగా చేయి, ఫేస్ ఐ కాంటాక్ట్ పెట్టి మనం చేసేటట్టు వాళ్ళు బాగా ఆలకిస్తారు, త్వరగా మాటలు వచ్చే ట్రై చేస్తారు. అని చెప్పడం ఇవన్నీ బాగా వచ్చేస్తాయి, తొందరగా వచ్చేస్తే స్పీచ్ కూడా మిగిలిన పిల్లల కంటే కూడా తొందరగా వస్తుంది. మంచిది. నీ బేబీకి స్పెసిఫిక్గా ఇట్లా ఉండాలి అని ఏమైనా చెప్పావా? అంటే నేనైతే మా హస్బెండ్ క్వాలిటీస్ నాకు చాలా నచ్చుతాయి మేడం. అంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చాలా సైలెంట్ డీసెంట్ గా ఉంటారనమాట. అబ్బాయి అయితే నేను చెప్పుకునే ఉండేదాన్ని, డాడీ లాగే రావాలి, తనలాగే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు నీకు, సేమ్ తన లక్షణాలు తన పోలికలే రావాలి అని. పాప ఆయన కూడా సేమ్ ఆయనలాగే పుట్టింది. నేను అంటే మంచి గుణం అలాగే రావాలి అనుకున్నాను, అలాగే వచ్చింది. ఇంకా మా హస్బెండ్ ఏమో మంచి స్పోర్ట్స్ పర్సన్ కావాలి నువ్వు అని చెప్పుకుంటా ఉండేవాడు. మరి చూడాలి ఫ్యూచర్ లో. అంతే కదా. ఓకే అమ్మా, మంచిది. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలా థ్యాంక్స్ వచ్చి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. చెప్తూ ఉన్నాను, మా హస్బెండ్ అన్నారు 3.5 కిలోకి నీకు నార్మల్ డెలివరీ చేశారు కదా, వెళ్ళి మాట్లాడు, అందరూ చూస్తారు, కొంచెం లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటే అందరూ వెళ్ళి చేపించుకుంటారు అనేసి అన్నారు. అన్ని నార్మల్ డెలివరీస్ అంటే అసలు షాకే చెప్పాలంటే, ఎక్కడ చూడలేదు. అంటే పాతకాలంలో ఇంటి వాతావరణం ఉండింది, హోమ్ డెలివరీ ఉన్నప్పుడు ఇంట్లో ధైర్యం చెప్పే పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎందుకు నార్మల్ డెలివరీ తగ్గడానికి ముఖ్యమైన ఇది ఏంటంటే పేరెంట్స్ ఎవరు ధైర్యం చేయట్లేదు. మా అమ్మ వాళ్ళే చెప్పారు, వద్దు నొప్పులు భరించలేవు, నువ్వు సిజేరియన్ చేసుకో, 1 నెల రోజులు నొప్పులు ఉంటాయి, అలా ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు. అవును, అంటే వాళ్ళకు కూడా తెలియట్లే. అంటే హాస్పిటల్కి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళది బాధ్యత అయింది, వాళ్ళకి ఇదంతా గమనించారు. అంటే తల్లి రిలాక్స్డ్గా ఉండే ఒక భద్రత భావం ఉంటే ఈజీ అవుతుంది అని గమనించారు, కాబట్టి వాళ్ళు చేశారు. ఎప్పుడు డెలివరీ హోమ్ డెలివరీ నుంచి హాస్పిటల్ డెలివరీకి వచ్చిందో అప్పుడు పెద్దవాళ్ళకు రోల్ లేదు అని అనుకున్నారు. డాక్టర్ కదా చూడాలి అని. డాక్టర్స్ ఏంటంటే గర్భసంచి ద్వారాన్ని మాత్రమే చూస్తున్నారు, దానికే ఇంజెక్షన్ ఇస్తున్నారు, ట్రై చేస్తారు అందరిని. ఎందుకంటే నేను కూడా అట్లనే చేశాను. ఎన్ని మంచి మందులు వాడి ఎన్ని చేసినా కూడా అక్కడ రిజల్ట్ రావట్లేదు. మోటివేషన్ బాగా ఉంటే మన మైండ్ వాళ్ళు చెప్పేది ఫిక్స్ అయిపోతే దానికి రెడీ అయిపోతారు అట్లా. సో అందుకనే ఏంటంటే మనం ఇది ఈజీగా అవ్వాలంటే మనం మన బాత్రూంలో ఎట్లా యూరిన్ మోషన్ ఫ్రీగా మనం పోగలుగుతామో అట్లనే ఇది మైండ్ రిలాక్స్ అయినప్పుడే అది సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు స్టాఫ్ అందరినీ ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి వాళ్ళని ట్రైన్ చేసి అట్మాస్ఫియర్, ఇప్పుడు నేను మాత్రం చేశాను, నేను మంచి మందులు ఇవ్వచ్చని అంత మాత్రం నార్మల్ అనేది జరిగే ప్రసక్తే లేదు. సో స్టాఫ్ అందరూ కూడా ఇప్పుడు చెప్పినావు కదా నా పేరు పెట్టి, అదంతా ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకు కూడా మోటివేషన్ వచ్చేసింది, మనం ఎట్లయినా చేయాలి. స్టాఫ్ అలా ఉన్నారంటే డాక్టర్ మోటివేషన్ ఖచ్చితంగా ఉండాలి కదా. అది ఆ ట్రైనింగ్ గ్రూమింగ్ సార్ దాన్ని అదే పనిగా వాళ్ళని మానిటర్ చేస్తూ చెప్తూ, సో వాళ్ళు అట్లా ఉండబట్టి అది ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ వచ్చేసింది. ఇప్పుడు మన ఇంటి వాళ్ళతో లాగా మాట్లాడాలంటే వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ స్పెషల్ మోటివేషన్ ఉంటేనే అది జరుగుతుంది. అది జరగడం వల్లనే మనకి వీలవుతుంది. వీళ్ళ మొహంలో నేను అసలు ఒక్కరి మొహంలో కూడా చూడలేదు అది చిరాకు కానీ. ఎందువల్ల వాళ్ళు అట్లా ఉండగలుగుతున్నారు అని అనిపించింది. వాళ్ళు చెప్తుంటారు మేడం నాకు, ఇప్పుడు వచ్చిన నువ్వు చెప్పినవి చెయ్యి, డెలివరీ మేడంకి వదిలేసాయి, మేడం బాగా చేసేస్తారు నీకు డెలివరీ మొత్తం మేడం చేతిలో పెట్టేసేయి, ఇంకా వదిలేసేయి, ఓన్లీ మేడం ఏం చెప్తారో అవి చేసుకో అంతే, డెలివరీ థియేటర్కి వెళ్ళాక ఇంకా మేడం చేతిలో పెట్టేసే, మేడం చేసేస్తారు అంతే. సో అది రిపీటెడ్ గా చెప్పే కొద్దీ ఇది వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అని అనిపించింది.
నిన్న థియేటర్కి వెళ్ళాక నాకు అసలు డెలివరీ ఎలా నొప్పులు పడకుండా కూడా డెలివరీ అయిపోతుందా, నార్మల్ డెలివరీ దట్టు అని అనిపించింది. మామూలుగా బాగా పెయిన్స్ వచ్చి 2-3 గంటలకి డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ. అసలు అంటే థియేటర్కి వెళ్ళిపోయి నాకు అన్ని తెలుస్తున్నాయి. సాంగ్ పెట్టారు, గోవిందా గోవిందా అంట నాకు పుష్ చేసి వాళ్ళే. అసలు బాగా అనిపించింది నాకు. సేఫ్ గా బేబీని బయటకు తీసేసారు, దట్టు 3.5 కిలో బేబీ. చాలా గ్రేట్ అనిపించింది నాకు. చాలా థ్యాంక్స్, చాలా బాగా గమనించావు. అవునా? ఓకే మా, చాలా థ్యాంక్స్ మా. గాడ్ బ్లెస్ యూ.